అవసరం ఉన్నా లేకపోయినా వేలం వెర్రిగా వాడేసి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నమస్కారం, ఈ కార్యక్రమంలోకి స్వాగతం. ముందుగా ఈ కరోనా కష్టకాలంలో అందరూ ఆరోగ్యంగా ఉన్నారు అని తెలుస్తూ ఈరోజు ఎపిసోడ్ మొదలు పెడదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం మైక్రో సర్వీసెస్. ఈ మైక్రో సర్వీసెస్ గురించి మాట్లాడుకునే ముందు దీని గురించి కాస్త ఎప్పట్లాగే ఒక చిన్న పిట్టకథ మొదలు పెడదాం. చిన్నప్పుడు మనందరం పెరుగుతున్న రోజుల్లో ఏదన్నా తలనొప్పో కాలు నొప్పో వచ్చిందనుకో, మరే ఈ శారడాన్ వేసుకో, లేకపోతే ఈ క్రోసిన్ వేసుకో అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. సరే, నొప్పి వచ్చినప్పుడు క్రోసిన్ శారడాన్ వేసుకోవడం మామూలే. ఆ తర్వాత నుంచి ఏం వచ్చినా రాకపోయినా పొద్దున్న లేవంగానే ఓ మాత్ర మింగేస్తే పడుంటుంది అని చెప్పి కొందరు మాత్రలు అలవాటు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మందు బాగానే పనిచేస్తుంది, కానీ ఏ జబ్బుకి వాడాలో కూడా తెలుసుకోవడం ముఖ్యమే కదా. ఈ మైక్రో సర్వీసెస్ కూడా ఇంచుమించు ఇలాంటిదే. ఒకానొక సమస్యకి పరిష్కారంగా తయారు చేసిన ఈ మైక్రో సర్వీసెస్ అనే ఒక డెవలప్మెంట్ పద్ధతిని అవసరం ఉన్నా లేకపోయినా వేలం వెర్రిగా వాడేసి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి మైక్రో సర్వీసెస్ గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ మైక్రో సర్వీసెస్ అనే మందు ఏ జబ్బుకి ప్రతిగా వాడారో, తయారు చేశారో తెలుసుకుంటే ముఖ్యంగా బాగుంటుంది. ఈరోజు ఆ విషయంతో మొదలు పెడదాం. మైక్రో సర్వీసెస్ తయారు చేయక ముందు జనాలందరూ ఎలా రాస్తూ ఉండేవాళ్ళు ప్రోగ్రామ్స్? మేమైతే కాస్త పాతకాలం వాళ్ళం కాబట్టి అంతకుముందు రాసే ప్రోగ్రామింగ్ స్టైలు, ఇప్పుడు రాస్తున్న ప్రోగ్రామింగ్ స్టైలు తెలుసు. కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్ళకి మైక్రో సర్వీసెస్ గురించి మాత్రమే తెలుసు కాబట్టి అంత క్రితం ఏం చేసేవాళ్ళో తెలుసుకుంటే కాస్త ఈ మైక్రో సర్వీసెస్ గురించి తెలుసుకోవడానికి, అలాగే ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదో నిర్ణయాలు తీసుకోవడానికి కాస్త ఉపయోగకరంగా ఉంటుంది. మైక్రో సర్వీసెస్ తయారు చేసే ముందు మోనోలిత్స్ అని చెప్పి ఒక పేరు పెట్టారు ఇప్పుడు. అంటే సాధారణంగా ప్రోగ్రామ్ రాసేవాళ్ళు ఒక ప్రోగ్రామ్ డిప్లాయ్ చేస్తారు, ఆ ప్రోగ్రాము రన్ అవుతుంది, జనాలకు కావాల్సిన పనులు ఆ ప్రోగ్రామ్ ద్వారా సమకూరుతాయి. ఓ పెద్ద కంపెనీ అయితే కనుక ఒక ప్రోగ్రామ్ని డిప్లాయ్ చేస్తే, ఉదాహరణకి మన నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీ ఒకటి తీసుకుందాం. నెట్ఫ్లిక్స్ కనుక ఒక మోనోలిత్ అని చెప్పి అనుకుంటే, మోనో అంటే వన్ కదా, ఈ ఒక అప్లికేషన్ని కనుక డిప్లాయ్ చేసి తన కస్టమర్లకు కావాల్సిన సమస్త సర్వీసెస్ ఆ ఒక్క ప్రోగ్రామ్ కనుక సమకూర్చగలిగితే, అంటే మీకు కావాల్సిన, ఇప్పుడు మీరు మీ టీవీలోనో మొబైల్లోనో నెట్ఫ్లిక్స్లో సినిమా చూద్దాం అనుకున్నప్పుడు ఆ ప్రోగ్రాము కావాల్సిన సినిమాని తీసుకొచ్చి మీకు చూపెట్టే పని చేస్తుంది. ఇది ఒకే ప్రోగ్రామ్ కనుక అన్ని పనులు, అంటే కొత్త యూజర్స్ని రిజిస్టర్ చేసుకోవడము, అలాగే మీకు కావాల్సిన సినిమాని చూపించడము, అలాగే మీ టేస్ట్లు అవన్నీ గుర్తుంచుకొని మీకు కావాల్సిన రికమెండేషన్స్ ఇవ్వడము, ఇలాంటి పనులన్నీ కనుక ఒక ప్రోగ్రామే చేస్తుంటే దాన్ని ఒక మోనోలిత్ అంటారనమాట. ఏంటి దీనివల్ల సమస్య? బాగానే ఉంది కదా, ఒకసారి డిప్లాయ్ అవుతుంది, కావాల్సినవన్నీ కూడా ఒకటే చేస్తుంది, బాగా ఫాస్ట్గా కూడా పనిచేస్తుంది, గోల్లేదు కదా. మరి సమస్య ఎలా ఎక్కడొస్తుందంటే, ఒక ప్రోగ్రాము పెద్దగా అవుతున్న కొద్దీ దాంట్లో పనిచేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఈ నెట్ఫ్లిక్స్ లాంటి ఒక భారీ కంపెనీలో ఒక ప్రోగ్రామే కనుక డిప్లాయ్ చేస్తూ ఉంటే కనుక ఆ ప్రోగ్రామ్ మీద పనిచేస్తున్న 1000 మంది ఒకేసారి ఒక నిర్ణయం తీసుకొని ఎప్పుడెప్పుడు డిప్లాయ్ చేయాలి, ఎప్పుడెప్పుడు తమ పనులు అయిపోయాయి అని చెప్పి, అంటే ఫీచర్ కంప్లీషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది కోఆర్డినేట్ చేసుకోవడం. అంటే ఒకళ్ళతో ఒకళ్ళు మాడుకొని ఒక ఒప్పందానికి వచ్చి మేము ముందు చేస్తాము, లేకపోతే ఇగో మాకు కొంచెం ఆలస్యమైంది, మీరు రిలీజ్ని పోస్ట్పోన్ చేయండి, ఇలాంటి బోల్డ్ డిస్కషన్స్ జరుగుతూ ఉండేవి. సరే, ఇవన్నీ అలాగో ఒక మేనేజర్ కూర్చొని జాగ్రత్తగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టో లేకపోతే ఇంకేదన్నానో వాడి మొత్తానికి వీళ్ళందరినీ ఒక తాటికి తీసుకొచ్చి ప్రతి 3 నెలలకో 4 నెలలకో ఒక రిలీజ్ పెడతాడు. రిలీజ్ పెట్టినంత వరకు బాగానే ఉంది, అంతా బాగా రాస్తే కనుక గోలే లేదు. కానీ ఈ 1000 మంది ప్రోగ్రామర్స్లో ఎవడో కాస్త నాలాంటి వాడు ఉంటాడు, ఏదో తప్పు రాశాడు అనుకోండి ఎక్కడో చోట, అది డిప్లాయ్ అయ్యేసరికి మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా రన్ అవ్వకుండా పోతుంది. అంటే
ఒకడు చేసిన తప్పు వల్ల మొత్తం మోనోలిత్ స్టార్ట్ కాకుండా ఉందనుకోండి, తమ కస్టమర్స్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. అలాగే చాలాసార్లు కస్టమర్లు అసంతృప్తితో వేరే సర్వీసుల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అవునంటారా? మరి ఇలాంటి సమస్యల నుంచి బయటికి రావడానికి ఏం చేయాలి? ఒకసారి ఆలోచించి చూస్తే కనుక ఇన్ని ఫీచర్స్ ఒకేసారి డిప్లాయ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్ని ఫీచర్స్ని ఒక 4-5 భాగాలుగా, అంటే మనం ఒక పెద్ద కంపెనీలో ఏం చేస్తాము, ఒక పెద్ద కంపెనీలో అందరూ కనుక ఒకే రూమ్లో కూర్చొని అన్ని రకాల పనులు వాళ్ళే చేస్తుంటే కనుక పైన యాజమాన్యం సరే వీళ్ళందరికీ ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం లేని పనులన్నింటినీ కొంచెం వేరేగా చూద్దామని చెప్పి వేరే బిల్డింగ్ కేటాయించడమో వేరే ఫ్లోర్ కేటాయించడమో జరుగుతుంటుంది కదా. అలాగే ఇక్కడ కూడా ఏం చేయొచ్చు అంటే ఒక భారీ అప్లికేషన్ బదులు ఈ భారీ అప్లికేషన్ని 4 సంబంధం లేని 4 అప్లికేషన్గా కనుక విడగొడితే ఈ సమస్యల్ని కాస్త తగ్గించవచ్చు అని చెప్పి కొందరికి ఆలోచన వచ్చింది. ఆలోచన బాగానే ఉంది. ఇది ఇందా మనం అనుకున్నట్టు మందు లాంటిదే. ఆ జబ్బుకి మందు వేస్తే బాగానే ఉంటుంది, కానీ ప్రతి మందుకి ఉన్నట్టే కాస్త కూస్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. దీంట్లో కూడా బోల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎలాగంటే అంతకుముందు ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసేవాళ్ళం, మరి ఇప్పుడు 4 అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నామంటే ఒక టీం మధ్య కోఆర్డినేషన్ పోయి 4 వేరే వేరే టీమ్స్ మధ్య కోఆర్డినేషన్ కావాలి. కాబట్టి ఈ 4 ప్రోగ్రామ్స్ని ఎలా పడితే అలా డిప్లాయ్ చేయడం కాదు, ఒక పద్ధతిలో కనుక డిప్లాయ్ చేయగలిగితే కాస్త లాభాలు ఉండే అవకాశం ఉంది కదా. ఆ లాభాలు ఏంటో ఈరోజు మనం చూద్దాం. మోనోలిత్లో ఉన్న ముఖ్యమైన సమస్య అన్ని ఫీచర్లు ఒకటేసారి డిప్లాయ్ చేయడం. మరి ఆ సమస్యను అధిగమించాలంటే అన్ని ఫీచర్స్ ఒకేసారి కాకుండా 4 డిఫరెంట్ అప్లికేషన్లు డిప్లాయ్ చేయగలగాలి. 4 వేరే వేరే అప్లికేషన్లు డిప్లాయ్ చేయాలి అంటే 4 డిఫరెంట్ ప్రోగ్రామింగ్ టీమ్స్ ఉండాలి. 4 ప్రోగ్రామింగ్ టీమ్స్ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు డిప్లాయ్ చేసుకునే వీలు కల్పించగలగటం ఈ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్లో ముఖ్య ఉద్దేశం. ఇది లాభాలతో కూడుకున్నదే. కావాలంటే చూడండి, ఇందాక మనం ఆ యూజర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒక అప్లికేషన్కి కావాల్సిన యూజర్ మేనేజ్మెంట్, అలాగే వాళ్ళ పేమెంట్ ప్రాసెసింగ్, ఇలాంటివన్నీ కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ రాస్తున్న జావా లాంటి ప్రోగ్రాంలో రాయాల్సిన అవసరం లేదు కదా. ఓ పిహెచ్పియో రూబీయో లేకపోతే ఇంకేదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన వాడు కూడా అది చాలా వేగంగా రాయగలుగుతాడు. అలాగే వేరే వాడు రాసిన దాన్ని ఈజీగా కొనుక్కోవచ్చు. కాబట్టి మన మెయిన్ ప్రోగ్రామ్ అంటే మన బిజినెస్కి సంబంధం లేని విషయాలన్నీ కూడా ముందు వేరే వేరే సర్వీసులుగా డిప్లాయ్ చేయగలిగితే ఒక ముఖ్యమైన సమస్యను మనం పరిష్కరించిన వాళ్ళం అవుతాం. రెండవది, వేరే వేరే టీమ్స్ వేరే వేరే టైంలో డిప్లాయ్ చేస్తున్నాయి అంటే ప్రతి సర్వీసు ఇంకో సర్వీసు ఉంది అని చెప్పి నమ్మకంగా చెప్పలేదు. కాబట్టి ప్రతి సర్వీసు అవతల సర్వీసులు లేవు, అన్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగానే తయారు చేయగలగాలి. దానివల్ల బోల్డ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు యూజర్ సర్వీస్ పనిచేస్తుంది, కానీ మూవీ రికమెండేషన్ సర్వీస్ పనిచేయట్లేదు అనుకుందాం. ఇప్పుడు మనం కొత్త యూజర్స్ని మనం తీసుకోకుండా ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొత్త యూజర్స్ని తీసుకోవచ్చు. రికమెండేషన్ ఇంజన్ పనిచేయట్లేదు కాబట్టి ఇంకే మూవీ పడితే ఆ మూవీ వాడు మొహన పడేయచ్చు. దీనివల్ల మనం యూజర్స్ని కోల్పోలేదు, అలాగే ఒక అప్లికేషన్ మొత్తం ఫెయిల్ అయింది అన్న భావన యూజర్కి మనం కలిగించలేదు. ఈ యూజర్ సర్వీసు పనిచేస్తూనే ఉంటుంది. ఈ రికమెండేషన్ సర్వీస్ ఫెయిల్ అయింది కాబట్టి ఆ రికమెండేషన్ సర్వీస్కి ఒక మెసేజ్ పెట్టి ఆ సపోర్ట్ వాళ్ళు, ఒరే బాబు ఇది పనిచేయట్లేదురా, దీని సంగతి చూడండి అంటే వాడు ఒక్కడే ఆ ఒక్క సర్వీస్ని ఫిక్స్ చేసి మళ్ళీ రన్ చేయడం మొదలు పెడతాడు. మొత్తం అప్లికేషన్ అంతా బాగా రన్ చేయడం మొదలు పెడుతుంది. ఇందాక మనం మోనోలిత్కి దీనికి తేడా గమనించారా? మోనోలిత్లో ఏదైనా సమస్య వస్తే మొత్తం అప్లికేషన్ని డౌన్ చేసి కొత్త అప్లికేషన్ని డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రతి అప్లికేషను డిఫరెంట్ కాబట్టి ఇండిపెండెంట్గా, అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మనం ఏ పార్ట్ ఆఫ్ అప్లికేషన్ అయినా సరే కొత్త వర్షను లేకపోతే కొత్త బగ్ ఫిక్సెస్ మనం ఈజీగా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది లాభం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ లాభం డిప్లాయ్మెంట్ ఒకటే కాదు, ప్రోగ్రామింగ్ టీమ్స్ వాళ్ళ ప్రతి వాళ్ళకి కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉందనుకోండి, ప్రాజెక్ట్ అంతా జావాలో రాసామంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నచ్చని వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. చాలా తెలివైన వాళ్ళే అయి ఉండొచ్చు, కానీ అంతకుముందు అంటే వాళ్ళు చేరకముందు ఒక 10 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ సబబుగా ఉండకపోవచ్చు.
కానీ మొత్తం ఒకటే ప్రాజెక్ట్ కాబట్టి నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టు ఆ పెద్ద ప్రాజెక్ట్లో వాడు పనిచేయాల్సిందే. అలా కాకుండా ఈ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్కి వచ్చేసరికి నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాస్తున్నాయో నాకు అనవసరం, ముందు ఈ పని అవ్వడం ముఖ్యం అనే చెప్పే ఉద్దేశంతో పని జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రోగ్రామర్స్ కూడా వాళ్ళకి నచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడుకునే వెసులుబాటు కల్పిస్తుంది. దానివల్ల డెవలపర్స్ కాస్త హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే కనుక కాస్త ఎక్కువ పని చేస్తారు, కంపెనీకి లాభాలు ఎక్కువ తెచ్చిపెడతారు. ఇది ఇంకో ముఖ్య ఉద్దేశం. ఈ లాభాలను పక్కన పెడితే ఇందాక మనం ఒకటే అప్లికేషన్ ఉన్నప్పుడు పనిచేయడంలో వేగంగా పనిచేస్తుంది అని చెప్పాం కదా. ఏంటి ఆ వేగం ఎందుకు? ఉదాహరణకి ఆ యూజర్ సర్వీస్నే మళ్ళీ తీసుకుందాం. యూజర్ క్రియేట్ అయిన తర్వాత వాడికి కావాల్సిన ముందు సెట్ ఆఫ్ మూవీస్ చూపెట్టాలంటే కనుక అదే ప్రాసెస్లో, అంటే అదే జావా వర్చువల్ మెషిన్ ప్రాసెస్లో లేకపోతే అదే .NET ఎన్వైర్న్మెంట్లో రన్ అవుతున్న ఇంకో ప్రోగ్రామ్ని అది కాల్ చేయాలి. అది ఒక ఇంటర్నల్ ఫంక్షన్ కాల్గా జరుగుతూ ఉంటుంది. లేకపోతే కనుక దగ్గరే ఉంటుంది కాబట్టి అదే మెషిన్ మీద రన్ అవుతున్న ప్రోగ్రామ్ కాబట్టి వేగంగా ప్రాసెస్ చేసి యూజర్కి కావాల్సింది ఇవ్వచ్చు. నాలుగు డిఫరెంట్ వేరే వేరే ప్రోగ్రామ్స్గా డిప్లాయ్ అవుతున్నప్పుడు మాత్రం ఈ యూజర్ సర్వీస్ పని అయిపోయిన తర్వాత నెట్వర్క్లో ఎక్కడికో పోయి బాబు ఈ రికమెండేషన్ సర్వీస్ని వెతికి వాడికి కావాల్సిన మూవీస్ వెతికి పట్టుకోవాలి. అంటే ఒక సర్వీస్కి ఇంకో సర్వీస్కి మధ్య ఇప్పుడు నెట్వర్క్ కావాల్సిన అవసరం ఏర్పడింది. అంతకుముందు ఒకటే మెషిన్లో ఉండటం వల్ల వేగంగా అయ్యే పనులన్నీ ఒక నెట్వర్క్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుందన్నమాట. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, నెట్వర్క్ ఇన్వాల్వ్ అయ్యింది అంటే మనం డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ రాస్తున్నట్టు అర్థం అనమాట. నెట్వర్క్ అనేది రిలయబుల్ కాదు. మనం ఏదన్నా మెసేజ్ నెట్వర్క్ ద్వారా పంపిస్తూ ఉంటే అది తప్పనిసరిగా అటు పక్కకు చేరుతుంది, లేకపోతే ఇదే టైంలో అక్కడికి చేరుతుంది అనే నమ్మకం లేదనమాట. దానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి. అవి మనం ఎప్పుడైనా వచ్చే శీర్షికల్లో దాని గురించి చర్చిద్దాం. ప్రస్తుతాన్ని మాత్రం గుర్తుంచుకోండి, నెట్వర్క్ ఈజ్ నాట్ రిలయబుల్. ఎప్పుడైనా సరే నెట్వర్క్లో మీరు ఒక డేటా ప్యాకెట్ పంపిస్తున్నారు అంటే అటు పక్కకి అది చేరే అవకాశం తక్కువ అనే ఉద్దేశంతో మీరు ప్రోగ్రాం రాయాలి. కాబట్టి ఆ సమస్యల్ని మనం ఇక్కడ అధిగమించాల్సిన అవసరం ఉంది. 4 డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి అంటే ఈ 4 నెట్వర్క్ ఓరియంటెడ్ సర్వీసెస్, నెట్వర్క్ డిపెండెంట్ సర్వీసెస్ని మనం తయారు చేసి డిప్లాయ్ చేసామన్నమాట. దానికి కావాల్సిన రకరకాల ఫాల్ బ్యాక్స్ని మనం ఇక్కడ ఆలోచించాల్సి ఉంటుంది. యూజర్ సర్వీస్ కనుక ఇగో నేను పేమెంట్ చేశాను, ఇప్పుడు నువ్వు ఇక రికమెండేషన్స్ ఇవ్వచ్చు అనే మెసేజ్ని ఆ రికమెండేషన్ సర్వీస్కి ఎలా పంపించాలి అని మీరు మోనోలిత్లో ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఈ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రాంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక అప్లికేషన్ ఇంకో అప్లికేషన్తో ఎలా సంభాషిస్తుంది అంటే కమ్యూనికేట్ చేసుకుంటుంది అనేది ఒక ముఖ్యమైన విషయమే. దీంతోపాటు మైక్రో సర్వీసెస్ అభివృద్ధి చెందిన తర్వాత ఇంకొక ముఖ్యమైన బాధ్యత డెవలపర్స్ మీద పడింది. అది ఈ మైక్రో సర్వీసెస్ని వాళ్ళే డిప్లాయ్ చేసి వాళ్ళే రన్ చేయటం. అంతక్రితం మోనోలిత్ ఉన్నప్పుడు కంపెనీల్లో డెవలప్మెంట్ టీమ్ అని అలాగే ఆపరేషన్స్ టీమ్ అని సపరేట్గా ఉండేవి. ఈ మైక్రో సర్వీస్ వచ్చిన తర్వాత యాదృచ్ఛికంగానో లేకపోతే కావాలనో తెలియదు కానీ ప్రతి డెవలప్మెంట్ టీము తమ సర్వీసెస్ని తామే డిప్లాయ్ చేసుకునే అవసరం ఏర్పడింది. ఇలా వచ్చినవే డెవాప్స్ టీమ్స్. ఈ డెవాప్స్ టీమ్స్ రావడంతో డెవలపర్స్ తమ ప్రోగ్రామింగ్తో పాటు బోల్డ్ కొత్త రకాల టూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ డెవలప్మెంట్ వాళ్ళే డిప్లాయ్మెంట్ చేస్తున్నారు కాబట్టి కాస్త సులువుగా ఉండటం కోసం దాంతోపాటే కంటైనరైజేషన్ అని, కంటైనర్స్ వచ్చాయి కాబట్టి ఆ కంటైనర్స్ని మేనేజ్ చేయడానికి క్యూబర్నెటీస్ అని, అలాగే ఈ క్యూబర్నెటీస్ వచ్చిన తర్వాత ఇవన్నీ అమెజాన్ లాంటి సర్వీసుల మీద రన్ అవ్వాలి కాబట్టి వాటికి కావాల్సిన రకరకాల టూలింగ్స్, కొత్త రకం టూల్స్ అన్నీ ఇప్పుడు డెవలపర్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. చూసారా, ఒక సమస్యని మనం సాల్వ్ చేద్దాం అనుకుంటే కనుక బోల్డ్ కొత్త సమస్యలు కూడా మనం తెచ్చిపెట్టుకున్నాం. అంతకుముందు మీరు ఎవరన్నా డెవలపర్ని మీ టీంలోకి తీసుకోవాలనుకుంటే వాడికి జావా వస్తే చాలు. ఇప్పుడు జావా కాదు, జావాతో పాటు ఎలా డిప్లాయ్ చేయాలో తెలియాలి, ఎలా రన్ చేయాలో తెలియాలి. ఆ వచ్చిన ప్రోగ్రాంలో వచ్చే సమస్యల్ని వాడే లాగ్స్ చూసి జాగ్రత్తగా అర్థం చేసుకొని మీ పర్ఫార్మెన్స్ బాగా ఉందా లేదా అని చెప్పి వాడే ఆలోచించుకొని ఇలా ఒకటి కాదు 100 పనులు డెవలపర్స్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటిదాకా మైక్రో సర్వీసెస్ గురించి మాట్లాడుకున్న దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఇంకోసారి నెమరు వేసుకుందాం. మైక్రో సర్వీసెస్ అనేది ఒక ఫ్రేమ్వర్కో ఒక సాఫ్ట్వేరో కాదు, ఒక పెద్ద అప్లికేషన్ని చిన్న చిన్న భాగాలుగా మనం గుర్తించి
ఆ చిన్న చిన్న భాగాల్ని ఇండిపెండెంట్ టీమ్స్కి అప్పగించి వాటిని వేరే వేరేగా డిప్లాయ్ చేయగలగడమే మైక్రో సర్వీసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మైక్రో సర్వీసెస్ పద్ధతిని మనం అవలంబించడం కోసం కంపెనీస్ కొత్త కొత్త టూల్స్ తయారు చేసుకున్నాయి. అలాగే వీటిలో భాగంగానే మనం కంటైనరైజేషన్ అని, ఈజీగా డిప్లాయ్ చేయడానికి సిఐసిడి అని, అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేవి ముఖ్యంగా వాడుతూ ఉంటాం. దానికి కారణం 100 సర్వీసులు ఉన్నాయి కాబట్టి ఈ 100 సర్వీసుల్ని ఒకడు కూర్చొని లేకపోతే ఒక టీంలో ప్రతివాడు మాన్యువల్గా తీసుకెళ్ళి పలానా చోట డిప్లాయ్ చేయడం సాధ్యపడే విషయం కాదు. కాబట్టి డిప్లాయ్మెంట్ అనేది ఎంత ఆటోమేట్ అయితే అంత మంచిది అన్న ఉద్దేశంతో ఈ మైక్రో సర్వీసెస్ పారాడైమ్ వాడుతున్న వాళ్ళందరూ కూడా ఈ ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్స్ అనే వాటిని వాడడం మనం గమనించవచ్చు. ఈ ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇదే టైంలో అమెజాన్ లాంటి క్లౌడ్ సర్వీసెస్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చి వాళ్ళ డిప్లాయ్మెంట్ స్కీమ్ మొత్తాన్ని కంటైనరైజేషన్ తోటి అనుసంధానం చేయడం ద్వారా అందరూ డాకర్ అనేదాన్ని ఎక్కువగా వాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు డాకర్, క్యూబర్నెటిస్, అలాగే జెంకిన్స్ లాంటి సిఐసిడి టూల్స్ ఇవన్నీ కూడా ఈ మైక్రో సర్వీసెస్ అనగానే గుర్తొచ్చే ఒక సెట్ ఆఫ్ టూల్స్ అన్నమాట. వీటికి ముఖ్యంగా మనం అనుకున్న మైక్రో సర్వీసెస్కి అంత సంబంధం లేదు. కానీ ఇవన్నీ ఒకేసారి అభివృద్ధి చెందడం వల్ల మైక్రో సర్వీసెస్ అనేది డిప్లాయ్ చేయడం కంపెనీస్కి అంత సులువేమీ కాదు. డిప్లాయ్మెంట్ విషయాలు అటు ఉంచితే మోనోలిత్గా ఉన్నప్పుడు సులువైన విషయాలన్నీ ఇప్పుడు కొంచెం కష్టంగా మారుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక ఫంక్షన్ కాల్, అంటే మోనోలిత్లో మనం కనుక ఏదన్నా ఒక ఫంక్షన్ని కాల్ చేస్తే అది అదే ప్రోగ్రాంలో ఉంటుంది కాబట్టి తప్పయ్యే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే కంపైల్ టైంలో మనం కనుక ఆ ప్రోగ్రామ్ని తప్పుగా కాల్ చేస్తూ ఉంటే మనకి కంపైలరే వార్నింగ్ ఇస్తుంది. ఈ ప్రోగ్రామ్ని మనం ఇప్పుడు ఒక ముక్కగా విడదీసి వేరేగా రన్ చేస్తున్నాం అనుకోండి, కంపైల్ టైంలో వార్నింగ్లు అలాంటివి ఉండవు కదా. ఇప్పుడు ఏపీఐ డాక్యుమెంటేషన్ అనేది చాలా ముఖ్యమైన విషయంగా మారుతుంది. ఇలాంటి దాంట్లోకే వచ్చింది స్వాగర్ స్పెసిఫికేషన్స్, ఆర్ ఇప్పుడు ఓపెన్ ఏపీఐ అంటున్నారు. అంటే మీరు మీ సర్వీస్ని వేరే వాళ్ళు ఎలా కాల్ చేయొచ్చు అనేది ఒక డాక్యుమెంటేషన్ పబ్లిష్ చేస్తారనమాట. ఆ పబ్లిష్ చేసే ఒక ఫార్మాటే ఈ స్వాగర్. ఒక యామల్ ఫైల్ గానో లేకపోతే ఒక జేసాన్ గానో ఉంటుంది స్పెసిఫికేషన్. పబ్లిష్ చేశారు, బాగానే ఉంది, ఎలా కాల్ చేయాలో నాకు తెలిసింది, కానీ అసలు నీ అడ్రస్ ఏంటి, ఈ రెండో సర్వీస్ని ఎలా వెతకాలి, ఇలాంటి ప్రశ్నలకు జవాబే సర్వీస్ డిస్కవరీ. చూసారా, ఒక మోనోలిత్లో ఒక చిన్న ఫంక్షన్ కాల్ కాస్త ఇప్పుడు 2 వేరువేరు భాగాలుగా డివైడ్ అయింది. ఒకటి ఈ ఫంక్షన్ని ఎలా కాల్ చేయాలి అని తెలుసుకోవడం కోసం ఒక ఏపీఐ డాక్యుమెంటేషన్, అలానే ఈ ఫంక్షన్ ఎక్కడుంది అని తెలుసుకోవడం కోసం సర్వీస్ డిస్కవరీ. సర్వీస్ డిస్కవరీలో ఒక సర్వీస్ని వెతికి పట్టుకొని మనకు కావాల్సిన మెసేజ్ని దానికి పాస్ చేయడం అనేదాన్ని సింక్రనస్ కాల్ అంటారు. అంటే ఆ సర్వీస్ ఎక్కడుందో వెతికి దాన్ని ఆచూకీ లభించిన తర్వాత దానికి ఒక మెసేజ్ పంపించి దాని నుంచి ఒక రెస్పాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. ఈ సింక్రనస్ కాల్స్ బాగానే ప్రోగ్రామ్ రాయడానికి ఈజీయే, కానీ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. మనం కాల్ చేసిన టైంలో ఆ సర్వీస్ అందుబాటులో లేకపోతే మన ఆపరేషన్ మొత్తం ఫెయిల్ అయినట్టు లెక్కే. లేకపోతే మనమే ఇంకో పావుగంట ఆగి మళ్ళీ ట్రై చేయాలి. ఇలాంటి బోల్డ్ కష్టాలు ఉంటాయన్నమాట. ఇలాంటి సమస్యలను అధిగమించడం కోసం మోనోలిత్ కాలంలోనే మెసేజ్ క్యూయింగ్ అని చెప్పి ఒక పద్ధతి పాటిస్తూ ఉండేవాళ్ళం. మీరు కనుక జావా ప్రోగ్రామ్స్ చూసుంటే పాతకాలం నాటి ప్రోగ్రామ్స్ మెసేజ్ డ్రివన్ బీన్స్ అని, అలాగే సానిక్ ఎంక్యూ లేకపోతే ఐబిఎం ఎంక్యూ అని మెసేజ్ క్యూస్ ఉండేవి. ఇప్పుడు మైక్రో సర్వీసెస్ యుగంలో కూడా ఇలాంటి ప్యాటర్న్స్నే ఫాలో అవుతున్నారు. ఒక మైక్రో సర్వీస్ ఇంకో మైక్రో సర్వీస్తో డైరెక్ట్గా మాట్లాడకుండా మైక్రో సర్వీస్కి కావాల్సిన విషయాన్ని ఒక మెసేజ్ క్యూకి పబ్లిష్ చేస్తుంది. ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన కాఫ్కా లాంటివి ఇటువంటి పనులకి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈరోజు శీర్షికలో మనం మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి, మైక్రో సర్వీసెస్ లేని రోజుల్లో జనాలు ఎలా ప్రోగ్రామ్స్ రాస్తూ ఉండేవాళ్ళు, అలాగే మైక్రో సర్వీసెస్ వల్ల అన్నీ లాభాలే కాదు కొన్ని నష్టాలు ఉంటాయి, అలాగే కొన్ని కష్టాలు ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం. ఈరోజు ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే అవి కూడా తప్పకుండా నాతో పంచుకోండి. వచ్చే శీర్షికల్లో వాటిని కాస్త సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అప్పటిదాకా సెలవు, ఉంటాను.